తిరుమల శ్రీవారి పరకమని కల్తీని ఈ కేసుల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు భద్రత కోరితే ఇస్తామన్నారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామని ఆనం తెలిపారు. కార్తీక మాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు వెళ్తారని చెప్పారు. పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ మాసం 17వ తారీఖు నుంచి మొదలై 25వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున ఇవ్వడం, ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు వీటన్నిటికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం, జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా